మర్యాద రామన్న మూడవ భాగము. కథ పేరు రంగమ్మ గంగమ్మ. ఒక ఊళ్ళో రంగమ్మ గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్లు పక్క పక్కనే కాపురం ఉంటున్నారు. రంగమ్మకు 2 గేదెలున్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ ఉంది. గంగమ్మకు 8 గేదెలు ఉన్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తున్నది ఆమె. ఇలా ఉండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర వీసెడు నెయ్యి అప్పు తీసుకున్నది. ఎన్ని రోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గయ్యాళి గంప. ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్లతో నిష్కారణంగా తగువులాడుతూ ఉంటుంది. ఆమె నోటికి భయపడి అందరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. అలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని బుద్ధిమంతురాలైన రంగమ్మ లోలోపల మదనపడింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి, గంగమ్మక్క, నా దగ్గర వీసుడు నెయ్యి అప్పు తీసుకున్నావు, నీవే బాకీ తీరుస్తావని ఊరుకున్నాను. కానీ నెలలు గడిచినా నీవు ఆ ప్రస్తావనే చేయలేదు. మరిచిపోయావేమో అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు, నెయ్యి లేదు, అప్పు తీరుస్తావా అక్క అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ గంగవేరులెత్తినట్లు బర్రె గొంతుతో బిగ్గరగా అరుస్తూ పోట్లాటకు దిగింది. ఆహా, చోద్యంగా ఉందే! నేనేమిటి నీ దగ్గర నెయ్యి అప్పు తీసుకోవడం ఏమిటి? 8 గేదెల పాడి చేస్తున్న నేను, ముష్టి 2 గేదెలతో బతుకుతున్న నీ దగ్గర వీసెడు నెయ్యి అప్పు తీసుకున్నానంటే ఎవరైనా నమ్మే విషయమేనా? ఇక నోరు మూసుకుని ఊరుకో, ఎవరన్నా వింటే నవ్విపోతారు అని రంగమ్మపై విరుచుకుపడింది. ఆమెతో పోట్లాడే శక్తి లేక రంగమ్మ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకొని తర్వాత మర్యాద రామన్న దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా వివరించి గంగమ్మపై ఫిర్యాదు చేసింది. మర్యాద రామన్న ఒకనాడు గంగమ్మను న్యాయసభకు పిలిపించాడు. సభలో అడుగు పెడుతూనే గంగమ్మ గణాచారిలా చేతులు తిప్పుకుంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అయ్యా, ఇదేనా మీ ధర్మం? నన్ను సభకు పిలిపించడం న్యాయమేనా? నాకు 8 గేదెల పాడి ఉంది. ఈ రంగమ్మ 2 గేదెలు పెట్టుకుని బ్రతుకుతున్నది. అలాంటిది నేను ఈమె దగ్గరకు పోయి నెయ్యి అప్పు అడిగే అవసరం ఏముంటుంది? ఎవరినైనా చెప్పమనండి. అది నమ్మదగిన విషయమేనా? వినటానికే వింతగా లేదు. నాపై కిట్టక ఆ రంగమ్మ లేనిపోని అబద్ధాలు కల్పించి నా మీద ఫిర్యాదు చేసింది. మీరు ఆలోచించి రంగమ్మకు తగిన విధంగా బుద్ధి చెప్పండి అని అన్నది గంగమ్మ. మర్యాద రామన్న ఆమె మాటల ధోరణి గమనించాడు. ఆమె మాటలలోని కపటం గ్రహించాడు. తీర్పు వాయిదా వేసి మరునాడు రంగమ్మను గంగమ్మను ఇద్దరినీ సభకు రావాల్సిందిగా ఆదేశించాడు. మరునాడు రామన్న తన న్యాయస్థానం ముందు భాగమంతా అడుసుపోయించి అంతా బురదగా ఉండేటట్లు చేయించాడు. సభ ప్రారంభమయ్యే సమయానికి రంగమ్మ గంగమ్మ వచ్చారు. వారిద్దరూ ఆ బురదలో నడుస్తూ న్యాయసభ దగ్గరికి రావాల్సి ఉంది. అలాగే రంగమ్మ గంగమ్మ మోకాలి లోతు బురదలో నడుచుకుంటూ మర్యాద రామన్న సమక్షానికి వచ్చారు. వెంటనే రామన్న వాళ్ళిద్దరికీ బురద కాళ్ళు కడుక్కోవడానికి రాజభటుల చేత 2 చెంబులతో నీళ్లు తెప్పించాడు. రంగమ్మ చెంబుడు నీళ్లతో సగం నీళ్లతోనే శుభ్రంగా బురద కడుక్కొని ఇంకా సగం నీళ్లు మిగిల్చింది. కానీ గంగమ్మ చెంబుడు నీళ్లు ఖర్చు చేసినా కాళ్ల బురద పోలేదు. మరో చెంబు నీళ్లు అందించారు భటులు రామన్న ఆజ్ఞ ప్రకారం. అలా 2 చెంబుల నీళ్లు ఖర్చు చేసిన గంగమ్మ కాళ్లకు బురద పూర్తిగా పోలేదు. అది చూసి రామన్న గంగమ్మతో, ఏవమ్మా, 2 చెంబుల నీళ్లు ఇచ్చినా నీవు నీ కాళ్ల బురద వదిలించుకోలేకపోయావు. కానీ రంగమ్మ సగం చెంబు నీళ్లతోనే శుభ్రంగా బురద కడిగేసుకున్నది. దీన్ని బట్టి నీవు ఎంతటి దుబార మనిషివో తేలిపోతున్నది. నీకు ఉండటానికి 8 గేదెలున్నా నెయ్యి తీసి పొదుపు చేయడం నీకు చేతకాదు. దుబారాగా ఖర్చు చేయడం నీకు అలవాటు. నీవు రంగమ్మ దగ్గర వీసుడు నెయ్యి అప్పు తీసుకున్న మాట వాస్తవమే. రంగమ్మకు 2 గేదెలున్నా పొదుపుగా వాడుకునే మనిషి కాబట్టి నీవు వెంటనే వీసుడు నెయ్యి రంగమ్మకు ఇవ్వు, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని అన్నాడు. గంగమ్మ మారుమాట చెప్పలేక
చెప్పలేకపోయింది. చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని వీసెడు నెయ్యి తెచ్చి రంగమ్మకు ఇచ్చివేసింది. ఒక మనిషి ప్రవర్తన తెలుసుకోవడానికి, నిజం రాబట్టడానికి మర్యాద రామన్న పన్నిన యుక్తికి అందరూ ఆశ్చర్యపోయారు. సభాసదులు జయ జయ ధ్వానాలతో రామన్నను ప్రస్తుతించారు. కథ పేరు కుక్క కాటుకు చెప్పుదెబ్బ. ఒక గ్రామంలో సూరయ్య, పేరయ్య అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు. వారిద్దరూ ఇనుము వ్యాపారం చేస్తుంటారు. భారీ ఎత్తున ఇనుము కొనడం, అమ్మటం వారి పని. ఇద్దరికీ మంచి లాభాలు వస్తుండేవి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. అయితే ధనాస పాపిష్టిది. సూరయ్య కంటే ఎక్కువ ధనం సంపాదించాలని పేరయ్య, పేరయ్య కంటే అధికంగా ధనం ఆర్జించాలని సూరయ్య తాపత్రయపడుతూ ఉండేవారు. ఒకరిపై ఒకరికి స్పర్ధ ఉండేది. పేరయ్యకు మరీ ఆశ ఎక్కువ. పైకి స్నేహంగా మాట్లాడుతున్నా సూరయ్యను ఎలా దెబ్బ కొట్టాలా అని లోలోపల ఆలోచిస్తూ ఉండేవాడు పేరయ్య. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు 5 ఏండ్లవాడు. ఆ కుర్రవాని కోసం డబ్బు బాగా కూడబెట్టాలని పేరయ్య పిల్లికి బిచ్చం పెట్టకుండా పిసినారితనం చూపిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగానే ఇనుము వ్యాపారం అంత బాగా లేదు. ధరలు మందగించాయి. సూరయ్య దగ్గర అనేక వందల పుట్ల ఇనుము నిలవ ఉండిపోయింది. సరుకు దూరదేశాలకు తీసుకుని పోయి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు సూరయ్య. ఒక మంచి రోజు చూసి ప్రయాణమయ్యాడు. ఇనుము బండ్లకెత్తించాడు. ఇంకా కొన్ని వందల పుట్ల ఇనుము మిగిలిపోయింది. అంత సరుకు తాను లేని సమయంలో ఇంటిలో ఉండడం మంచిది కాదు అనుకున్నాడు సూరయ్య. సాటివాడు స్నేహితుడు అయిన పేరయ్య దగ్గరికి వెళ్ళాడు. పేరయ్య, నీకు తెలుసుగా, ఇనుము అమ్మడానికి దూరదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. నా దగ్గర సరుకు జాస్తిగా ఉంది. అంత సరుకు తీసుకువెళ్ళటం సాధ్యం కాదు. నేను గ్రామంలో లేని సమయంలో నిల్వ సరుకు ఇంటిలో అంటిపెట్టుకోవడం క్షేమం కాదు. దేశంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. అందుకని నా వద్ద మిగిలి ఉన్న ఇనుము నేను వచ్చేదాకా నీ కొట్టులో ఉంచుతాను. భద్రంగా చూస్తూ ఉండు. ఈ కాస్త సహాయం చేసిపెట్టు పేరయ్య. సాటివాళ్ళం, నాకు నీవు, నీకు నేను, ఇంకెవరున్నారు మనకు తోడు అని అర్థించాడు సూరయ్య. అది విని పేరయ్య చిరునవ్వు నవ్వి, అదేమిటి సూరయ్య, ఈ చిన్న విషయానికి ఇంతగా ప్రతిమాలాలా? నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? పైగా ప్రస్తుతం నా వద్ద పెద్దగా సరుకు లేదు. కొట్టంతా ఖాళీగా ఉంది. నీ సరుకు నా కొట్టులో వేయించు. తాళాలు వేసి భద్రంగా ఉంచుతాగా. నీవు తిరిగి వచ్చిన తర్వాత తీసుకువెళుదువు గాని. ఈలోగా నీ సరుకుకు ఎలాంటి ఢోకా లేదు. నాది పూచి అని చెప్పాడు. పేరయ్య మాటలకు సూరయ్య సంతోషించి వెంటనే తన వద్ద ఉన్న పొట్ల కొద్ది ఇనుము పనివాళ్ల చేత పట్టించుకుని పోయి పేరయ్య కొట్టులో పడయించాడు. ఆ ఇనుమంతా మళ్లీ తూకం వేసి పేరయ్యకు అప్పచెప్పాడు. అతని గుండెల్లో పెద్ద బరువు దించినట్లయింది. సూరయ్య ప్రయాణమైపోతూ ఉంటే పేరయ్య ఊరి బయటిదాకా వెనకాలే వెళ్ళి సాగనంపాడు. కొన్ని నెలలు గడిచాయి. దూరదేశాలకు వెళ్ళిన సూరయ్య తిరిగి రాలేదు. ఈలోగా ఉన్నట్టుండి ఇనుము ధర బాగా పెరిగింది. దుష్టుడైన పేరయ్యకు దుర్బుద్ధి పుట్టింది. అంతే మరి, సొమ్ము పాపిష్టిది. ఎంతటి వారికైనా పాడుబుద్ధులు పుట్టిస్తుంది. తన కొట్లో సూరయ్య దాచిపెట్టిన ఇనుము యావత్తు పేరయ్య అమ్మివేశాడు. లక్షల కొద్దీ ధనం వచ్చింది. దూరదేశాలకు వెళ్ళిన సూరయ్య గ్రామానికి తిరిగి వచ్చాడు. మామూలుగా వచ్చి పలకరించే పేరయ్య రాలేదు. ఏదో పనిలో తీరిక లేక రాలేదేమో అని అనుకున్నాడు సూరయ్య. తరువాత తానే పేరయ్య ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు విచారించాడు. కానీ పేరయ్య ముభావంగా ఉండిపోయాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి సూరయ్య తను దాచిపెట్టిన ఇనుము ఇవ్వమని అడిగాడు. అందుకు పేరయ్య ముఖం ఒకలా పెట్టి, సూరయ్య, ఏం చెప్పను? చెప్పటానికి నోరు రావటం లేదు. నీ ఇనుము నా కొట్లో పెట్టించావు. నీ ఎదుటే నేను భద్రంగా తాళాలు వేశాను. కానీ తీరా ఒకరోజు తలుపులు తెరిచి చూస్తే ఇనుము యావత్తూ ఎలుకలు తినేశాయి. ఏం చెయ్యను అని అన్నాడు. ఆ మాట వినగానే సూరయ్యకు నోటమాట రాలేదు. నిలువున నీరైపోయాడు. ఎక్కడైనా ఇనుమును ఎలుకలు తినేస్తాయా? కొన్ని వందల పొట్ల ఇనుము తన సరుకు కాజేసి పేరయ్య అబద్ధమాడుతున్నాడని, కటిక దుర్మార్గానికి పాల్పడ్డాడని సూరయ్యకు తెలుసుగాని ఏమిటి చెయ్యడం? ఇనుము అతని దగ్గర దాచిపెట్టినట్లు తనకు సాక్ష్యం లేదు, పత్రం లేదు. గ్రొడ్ల నీరు కుక్కుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు సూరయ్య. చివరకు మర్నాడు భార్య చెప్పిన సలహాపై ధైర్యం తెచ్చుకొని
మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళాడు. జరిగిన సంగతంతా రామన్నకు చెప్పుకుని దుఃఖపడ్డాడు. రామన్న అంతా విని ఒక్క క్షణం ఆలోచించాడు. సూరయ్యను దగ్గరికి పిలిచి అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. అంతే. సూరయ్య మొహం విప్పారింది. సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. పేరయ్య చేసిన దుర్మార్గానికి మనసులో ఎంత కోపం ద్వేషం ఉన్నప్పటికీ అది బయటికి పొక్కనీయకుండా ఎప్పటివలే పేరయ్యతో స్నేహంగా మాట్లాడుతూ వచ్చాడు. రోజులు గడిచాయి. సూరయ్యకు ఒక కూతురుంది. ఆమె పుట్టినరోజు వైభవంగా జరపాలని నిర్ణయించుకుని పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆయన తానే స్వయంగా పేరయ్య ఇంటికి వెళ్ళి విందు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. మీ ఇంటిలో అందరూ విందు భోజనానికి తప్పకుండా రావాలి అన్నాడు సూరయ్య. అందుకు పేరయ్య, అయ్యో సూరయ్య, నీవు అంతగా చెప్పాలా? నీకన్నా ఆప్తులు నాకెవరున్నారు? నాకు బంధువైనా స్నేహితుడివైనా నీవే అయితే ఒక్క మాట, ఇవాళ నేను రాను, వేరే ఊరు వెళ్లాల్సిన పని ఉంది, బాకీదారు డబ్బు ఇస్తానని రమ్మని కబురు పంపాడు, అందుచేత వెళ్ళక తప్పదు, ఇవాళ వెళ్ళకపోతే ఆ సొమ్ము రాదు, అందుకని మా అబ్బాయి చంటివాణ్ణి పంపుతాను, ఎవరైతేనేం నేను వచ్చినట్లే భావించుకో అని చెప్పాడు పేరయ్య. సరే నీ ఇష్టం అని పలికి సూరయ్య ఇంటికొచ్చాడు. అనుకున్న ప్రకారం సూరయ్య ఇంట్లో విందు జరిగింది. పేరయ్య కొడుకు 5 ఏండ్లవాడు భోజనానికి వచ్చాడు. వాడికి కావలసినన్ని మిఠాయిలు పప్పు బెల్లాలు పెట్టి సూరయ్య వాణ్ణి రహస్యంగా తన ఇంటిలో ఒక గదిలో ఉంచి తాళం వేశాడు. విందు భోజనాలు అయిపోయాయి. అతిథులు ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. పొరుగురు వెళ్ళిన పేరయ్య రాత్రి ప్రొద్దుపోయిన తరువాత తిరిగి వచ్చాడు. కాని పిల్లవాడు కనిపించలేదు. భార్యను అడిగితే వాడు సూరయ్య ఇంటికి విందు భోజనానికై వెళ్ళాడని, ఇంకా తిరిగి రాలేదని చెప్పింది. ఇంత ప్రొద్దుపోయినా కొడుకు తిరిగి రాలేదే అని పేరయ్య కంగారు పడుతూ సూరయ్య ఇంటికి వెళ్ళాడు. సూరయ్య, మీ ఇంటికి భోజనానికై వచ్చిన నా కొడుకు ఇంకా ఇల్లు చేరలేదు. ఏమైనాడు? ఎక్కడికి వెళ్ళాడు? పసివాడు, నాకు గాభరాగా ఉందయ్యా అన్నాడు కంగారుగా. అందుకు సూరయ్య తనలో తాను నవ్వుకుని, పేరయ్య, నీ కొడుకు మా ఇంటికి వస్తుండగా దారిలో ఒక గ్రద్ద వచ్చి వాణ్ణి తన్నుకుపోయిందట అని చెప్పాడు. పేరయ్య గుండె గుభేలుమన్నది. ఇలాంటిది లోకంలో ఎక్కడైనా ఉంటుందా అనుకున్నాడు. తాను ఇనుము కాజేసినందుకు ప్రతీకారంగా సూరయ్య ఇలా అబద్ధం ఆడుతున్నాడని అనుకుని చేసేదేమీ లేక ఎకాయకి వెళ్ళి మర్యాద రామన్న దగ్గర ఫిర్యాదు చేశాడు. రామన్న వెంటనే పేరయ్యను సూరయ్యను పిలిపించి విచారించాడు. అయ్యా, ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా? నా కొడుకు 5 ఏండ్లవాడు, వాణ్ణి గ్రద్ద తన్నుకుపోవడమేమిటి? మీరే న్యాయం విచారించి నా బిడ్డను నాకు అప్పగించేలా చెయ్యండి అని పేరయ్య వేడుకొన్నాడు. అంతా విని రామన్న, పేరయ్య, నీవే నా ధర్మం న్యాయం మాట్లాడేది. లోకంలో అనేక వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. పొట్ల కొద్దీ ఇనుము ఎలుకలు తినిపోగా లేనిది పసివాణ్ణి గ్రద్ద తనుకుపోవడంలో విచిత్రం ఏముంది? పేరయ్య, నీవు సూరయ్యకు అన్యాయం చేశావు. అతడు నీ దగ్గర దాచిపెట్టిన ఇనుము అమ్ముకొని లక్షలు సంపాదించావు. ఎలుకలు తినివేసేయని అబద్ధం చెప్పావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇనుము అమ్మగా వచ్చిన ధనం యావత్తు సూరయ్యకు అప్పగించు. నీ కొడుకు నీకు దక్కుతాడు. నేనే సూరయ్యకు ఈ ఉపాయం చెప్పాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నీవు చేసిన పనికి బుద్ధి వచ్చేలా బదులు చేశాడు సూరయ్య అని తీర్పు చెప్పాడు. పేరయ్యకు జ్ఞానోదయం అయింది. తాను చేసిన పనికి సరి అయిన ప్రాయశ్చిత్తం జరిగిందని గ్రహించి సూరయ్య ఇనుము అమ్మగా వచ్చిన ధనం యావత్తూ తెచ్చి అతనికి అప్పగించాడు. తన ఇంటిలో గదిలో ఉన్న పిల్లవాణ్ణి తెచ్చి పేరయ్యకు అప్పగించాడు సూరయ్య. మళ్ళీ ఇలాంటి పని చేయవద్దని రామన్న పేరయ్యను హెచ్చరించి పంపించి వేశాడు. సూరయ్య రామన్నకు ఎన్నో విధాల కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. రామన్న పన్నిన యుక్తికి అందరూ సంతోషించారు. రామన్న న్యాయాధిపతిగా ఉన్న రాజ్యానికి ఒకసారి ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు వచ్చాడు. అతని పేరు శంకరభట్టు. ఆ రోజుల్లో గణిత శాస్త్ర పరిజ్ఞానంలో అతడిని మించిన వారు లేరు. శంకరభట్టు దేశదేశాలు తిరిగి గణితములో ఘనముఖులైన పండితులను ఎందరినో తన పాండిత్య ప్రతిభతో ఓడించి ఎన్నెన్నో బిరుదులు పతకాలు పొందాడు. కనకాభిషేకం లాంటి గొప్ప సన్మానాలు చేయించుకున్నాడు.
అందువల్ల శంకర భట్టుకు ఎక్కడ లేని గర్వం. తనను మించినవాడెవడో లేడని అహంకారంతో విర్రవీగుతున్నాడు. శంకర భట్టు రాజుగారిని సందర్శించాడు. శిష్యులతో తన ఆస్థానానికి వచ్చిన శంకర భట్టుకు రాజు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికాడు. అంతకు ముందే అతడి పేరు ప్రఖ్యాతులు విని ఉండటం వలన రాజు పండితుణ్ణి ఉచితాసనంపై కూర్చోబెట్టి పూజించాడు. పండిత శాలువ కప్పి సత్కరించాడు. అయితే శంకర భట్టు దాంతో తృప్తిపడలేదు. మహారాజా, ఇలాంటి గౌరవ సన్మానాలు మాకు లెక్కలోనివి కావు. వీటి కోసం నేనిక్కడికి రాలేదు అన్నాడు శంకర భట్టు గర్వంతో. విద్య ఉండగానే సరిపోదు. ఆ విద్యకు తగిన వినయ విధేయతలు ఉండాలి. అప్పుడే ఆ విద్య రాణిస్తుంది. కానీ శంకర భట్టు తాను పొందిన సత్కారానికి సంతోషించకపోగా తిరస్కార భావంతో మాట్లాడేసరికి రాజు మనస్సుకు కష్టం కలిగింది. అయితే మరేం చేయమంటారు స్వామి? మీలాంటి పండితులు మా కొలువుకు రావడం మా అదృష్టం. మా శక్తి కొలది మిమ్మల్ని సన్మానించడం మా విధి. మరి ఇంకా ఏం కావాలో అడగండి అని అడిగాడు మహారాజు. నేను కోరింది ఇస్తారు కదా? మళ్ళీ ప్రశ్నించాడు శంకర భట్టు. సందేహం ఎందుకు? ఆడిన మాట తప్పడం మా వంశంలో లేదు అని చెప్పాడు మహారాజు. అయితే నాకు కలహం కావాలి అన్నాడు శంకర భట్టు. కలహమా? అన్నాడు మహారాజు నిర్ఘాంతపోతూ. మాకెవరూ శత్రువులు లేరే. అయినా మీరు బ్రాహ్మణోత్తములు, యుద్ధం కోరే క్షత్రియులు కారు అన్నాడు. కలహం అంటే విద్యా కలహం, పాండిత్యంలో యుద్ధం. మీ ఆస్థాన విద్వాంసులను రప్పించండి, గణిత శాస్త్రంలో నాతో వాదించమనండి అని చెప్పాడు శంకర భట్టు. మహారాజు ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంటూ తాపీగా ఇలా అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఓ, అదా మీ అభిప్రాయం? అలాగే కానివ్వండి. నిజానికి శంకర భట్టు గణిత శాస్త్రంలో విజయయాత్ర చేశాడని మహారాజుకు తెలుసు. అయినా లేదనడం తన గౌరవ ప్రతిష్టలకు లోపం. మహారాజు కొలువులో వేర్వేరు శాస్త్రాలలో గొప్ప పండితులున్నారు. ఇంకేం? మరునాడు శాస్త్ర చర్చ ప్రారంభమైంది. గణిత శాస్త్రంపై పోటీ జరగబోతున్నట్లు రాజుగారు పట్టణమంతా దండోరా వేయించాడు. మహారాజు తన సింహాసనంపై కొలువు తీర్చాడు. ఆస్థాన విద్వాంసులు పలువురు వారి వారి ఆసనాలపై ఆసీనులైనారు. ఈ పోటీ చూడటానికి వచ్చిన పట్టణంలోని ప్రముఖులు, పెద్దలు, ఇంకా సామాన్య ప్రజలు, వీరందరితో సభాభవనము కిటకిటలాడిపోయింది. మర్యాదరామన్న కూడా వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. శంకర భట్టు ఒక ప్రత్యేకమైన ఆసనం అలంకరించాడు. కొంతసేపు గణిత శాస్త్రంపై చర్చ కొనసాగింది. మహారాజు ఆస్థాన విద్వాంసులు చర్చలో పాల్గొని తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. అయితే శంకర భట్టుకు గణిత శాస్త్రంలో గల చాతుర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటా శంకర భట్టు పొడుం పీల్చి జుట్టు ముడి సవరించుకుని పైన కప్పుకున్న శాలువా సర్దుకుని టీవీగా కూర్చున్నాడు. చూడండి మహారాజా, విద్వాంసులారా, సభాసదులారా, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానం ఈ సభలో ఎవరైనా చెబితే నేను ఓటమిని అంగీకరించి నా బిరుదులు, పతకాలు ఇక్కడే విడిచిపెడతాను. సమాధానం చెప్పలేకపోతే నాకు అర్ధరాజ్యం ఇవ్వాలి. అది పందెం. ఏమంటారు మహారాజా అని అడిగాడు శంకర భట్టు. అది విని మహారాజు తన ఆస్థాన విద్వాంసుల వంక, మర్యాద రామన్న వంక ఒక మాట తేరిపారా చూశాడు. పందెం ఒప్పుకోవడానికి మహారాజు తటపటాయిస్తున్నట్లు గ్రహించాడు మర్యాద రామన్న. తక్కిన పండితులు ఏమీ చెప్పలేక తలలు వాల్చుకున్నారు. శంకర భట్టు ఎంతటి చిక్కు ప్రశ్నలు అడుగుతాడో ఏమో అని అందరికీ సందేహంగా ఉంది. పరిస్థితిని గమనించిన మర్యాద రామన్న మహారాజుతో, మహాప్రభో, మరేం భయం లేదు. పందానికి అంగీకరించండి. ఇది మన రాజ్య గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం అని అన్నాడు. శంకర భట్టు పందానికి ఒప్పుకున్నట్లు ప్రకటించాడు మహారాజు. వెంటనే శంకర భట్టు కొన్ని ప్రశ్నలు వేశాడు గాని సభలో గల పండితులు ఎవరూ సరియైన సమాధానాలు చెప్పలేకపోయారు. మహారాజు ముఖం వెలవెలాపోయింది. ఇక గెలుపు శంకర భట్టుదేనని అందరూ అనుకుంటూ ఉండగా శంకర భట్టు లేచి నుంచుని, ఇక సభవారు ఓటమిని అంగీకరించినట్టేనా? ఇక్కడ మర్యాద రామన్న అని ఒక మహామేధావి యుక్తిపరుడు ఉన్నాడని విన్నాం. ఆయన్ను రమ్మనండి అని పలికాడు. అప్పుడు వెంటనే మర్యాద రామన్న లేచి, మహానుభావ, నేనే ఆ మర్యాద రామన్నను.
మీరు అడగదలిచిన ప్రశ్నలేవో నన్ను అడగండి, కానీ ఒక్క షరతు. మేము ఓడిపోతే మా ప్రభువు మీకు అర్ధరాజ్యం ఇస్తారు. మీరు ఓడిపోతే కేవలం బిరుదులు పతకాలు వదిలేస్తే లాభం లేదు అని అన్నాడు. మరి ఏం చేయమంటారు? ప్రశ్నించాడు శంకరభట్టు. మీరు పరాజయం పొందితే ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళినా మా ప్రభువుల పేరు, ఈ మర్యాద రామన్న పేరు చెప్పుకుని బ్రతకాలి అని చెప్పాడు రామన్న. ఓ అలాగే అన్నాడు శంకరభట్టు గెలుపు తనదేనన్న ధీమాతో. అయితే మీరడిగే ప్రశ్నలేవో అడగండి అన్నాడు రామన్న. ముచ్చటగా 3 ప్రశ్నలు. 1. ఒక గొర్రెల కాపరి కొన్ని గొర్రెలను తోలుకుని అడవికి వెళ్ళాడు. అక్కడక్కడ పెద్ద వర్షం వచ్చింది. గొర్రెల కాపరి తన గొర్రెలను అక్కడున్న చెట్లకు చెట్టుకొకటి చొప్పున కట్టివేశాడు. కానీ అతడు తలదాచుకోవడానికి ఒక్క చెట్టు మిగలలేదు. అప్పుడు ఆ గొర్రెల కాపరి చెట్టుకు 2 గొర్రెల చొప్పున కట్టివేయగా అతడు నిలుచోడానికి ఒక చెట్టు మిగిలింది. గొర్రెల కాపరి తోలుకుపోయిన గొర్రెలు ఎన్ని, అడవిలో ఉన్న చెట్లు ఎన్ని? ఇది శంకరభట్టు లెక్కల ప్రశ్న. దీనికి సమాధానం ఎంత ఆలోచించినా ఎవరికీ తట్టలేదు. మర్యాద రామన్న మందహాసం చేస్తూ, గొర్రెల కాపరి తోలుకుపోయిన గొర్రెలు 2, చెట్లు కూడా 2 అని సమాధానంగా చెప్పాడు. అవును, లెక్క సరిగా సరిపోయింది. సభాసదులంతా సంతోషాతిశయంతో హర్షధ్వానాలు చేశారు. శంకరభట్టు 2వ ప్రశ్న అడిగాడు. ఒక మైదానంలో తూర్పు దిక్కున కొన్ని నక్కలున్నాయి, పడమటి దిక్కున కొన్ని నక్కలున్నాయి. తూర్పు దిక్కున గల నక్కలలో పెద్ద నక్క పడమటి దిక్కున ఉన్న నక్కలతో, స్నేహితులారా, మీరో ఎవరైనా ఒకరు మాలోకి రండి, అప్పుడు మీ సంఖ్య కన్నా మా సంఖ్య రెట్టింపు అవుతుంది అని అన్నాడు. అది విని పడమటి వైపు గల నక్కలలో ముసలి నక్క తూర్పు దిక్కున ఉన్న నక్కలను చూచి, స్నేహితులారా, మీరు చెప్పింది న్యాయంగా లేదు. మీలో నుంచి ఒకరు మాలోకి వస్తే మీరు మేము సమానంగా ఉంటాం అని అన్నది. మరి తూర్పున ఉన్న నక్కలెన్ని, పడమర ఉన్న నక్కలెన్ని? రామన్న వెంటనే తడుముకోకుండా తూర్పున 7 నక్కలు, పడమర 5 నక్కలు ఉన్నాయి అని చెప్పాడు. లెక్క సరిపోయింది. మళ్ళీ హర్షధ్వానాలతో సభ మారుమ్రోగింది. మహారాజు ముఖంలో క్రమేణా ఆనందం వెల్లివిరుస్తోంది. శంకరభట్టు ముఖం అంతకంతకు కళాహీనంగా మారిపోతుంది. తరువాత చివరిదైన 3వ ప్రశ్న అడిగాడు శంకరభట్టు. ఆకాశంలో కొన్ని పావురాలు ఎగిరిపోతున్నాయి. క్రింద ఉన్న ఒక కుర్రవాడు, పావురాల్లారా, మీరు మొత్తం ఎంతమంది అని అడిగాడు. అప్పుడు ఒక పావురం, అబ్బాయి, మేము ఎంతమందిమో ఆ సంఖ్యకు మళ్ళీ అంత కలిపి ఆ మొత్తంలో సగం మళ్ళీ చేర్చి నీతో కలిపితే 100 మందిమి అవుతాము. మేము ఎంతమందిమో నీవే తెలుసుకో బాబు అని సమాధానం చెప్పి రివ్వున ఎగిరిపోయింది. ఇంతకు ఆ పావురాలు ఎన్ని? ఆకాశంలో ఎగిరే పావురాల సంఖ్య 33. కావాలంటే లెక్క చూసుకోండి అని జవాబు చెప్పాడు రామన్న. అవును, అంతే. సభాసదులు చప్పట్లు మిన్నుముట్టాయి. మహారాజు మహదానందంతో సింహాసనం నుండి లేచి వచ్చి మర్యాద రామన్నను కౌగలించుకున్నాడు. శంకరభట్టు ఓటమును అంగీకరించి బిరుదులు పతకాలు విడిచిపెట్టడమే కాకుండా ఆ ప్రభువు పేరు, మర్యాద రామన్న పేరు చెప్పుకుంటూ తన శిష్యులతో వెళ్ళిపోయాడు. రామన్న, నా గౌరవాన్ని, నా రాజ్య గౌరవాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు రాజు. ప్రభు, ఇందులో రుణం ప్రసక్తి లేదు. మీ అనుగ్రహం ఉంటే అదే 10,000 అన్నాడు వినయంగా రామన్న. మహారాజు అమూల్యమైన కానుకలతో రామన్నను సత్కరించాడు. రాజ్యంలోని పండితులు, ప్రజలు రామన్న బుద్ధి కుశలతను, యుక్తిని వేనోళ్ల పొగిడారు. ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదండి ఈ కథలు. మర్యాద రామన్నలోని మిగతా కథలు తర్వాత భాగాల్లో తప్పనిసరిగా వినండి.